ఈస్ట్ గోదావరిలో ఒక ఎండపూట మధ్యాహ్నం 8 ఇయర్స్ అర్జున్ స్కూల్ అయిపోయాక ఇంటికి నడుచుకుంటూ వస్తుంటే పొదల వెనక నుండి ఒక చిన్నగా ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. అక్కడ ఆకుల కింద దాక్కుని మెడకు నీలి కలర్ బ్యాండ్ వేసుకున్న ఒక చిన్న బ్రౌన్ కలర్ కుక్క కనిపించింది. పాపం, దాని పాదం గాయమయ్యి సరిగ్గా నడవలేకపోతోంది. అర్జున్ కుక్క భయపడకుండా ఉండాలని మెల్లగా మాట్లాడాడు. నెమ్మదిగా తన చెయ్యి ముందుకు చాచి, నేను నీకు ఏం చెయ్యను అన్నట్టు చూపించాడు. చాలా జాగ్రత్తగా కుక్కని తన చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు అర్జున్. ఏదైనా చేసి దీనికి హెల్ప్ చెయ్యాలి అని మనసులో డిసైడయ్యాడు. ఇంటికి వెళ్ళాక వెచ్చని నీటితో కుక్క పాదాన్ని మెల్లగా కడిగి క్లీన్ వైట్ గుడ్డతో కట్టుకట్టాడు. కుక్క చాలా హ్యాపీగా ఉంది. రోజులు గడిచే కొద్దీ కుక్క పాదం పూర్తిగా మానిపోయింది. తర్వాత తన ఈవినింగ్ తిండిలో నుండి కొంచెం అన్నం, కూర తీసుకుని ఒక చిన్న గిన్నెలో పెట్టి కుక్కకిచ్చాడు. కుక్క చాలా ఆకలిగా తింటూ సంతోషంగా తోక ఊపింది. రోజులు గడిచే కొద్దీ కుక్క పాదం పూర్తిగా మానిపోయింది. అర్జున్ మరియు ఆ కుక్క ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ప్రతిరోజూ స్కూల్ తర్వాత కలిసి ఆడుకునేవారు. ఆ రోజు అర్జున్ కేవలం ఒక కుక్కకి హెల్ప్ చేసినట్టు కాదు, అతనికి ఒక నిజమైన ఫ్రెండ్ దొరికాడు. అలాగే ఆ కుక్కకి కూడా ప్రేమతో చూసుకునే ఒక మంచి ఇల్లు దొరికింది.